నీకు వందనాలు. ఈ ఫేస్బుక్ ద్వారా ఇదిగో ఫోన్ ద్వారా నాయన నీకు వందనాలు. ఎంతోమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారితో కూడా మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకించి మమ్మల్ని దర్శించండి ఆయన. అనారోగ్యంతో వారిని ముట్టండి, బాగు చేయండి. గర్భిణీ స్త్రీలకు ఇష్టమైన ప్రసవం దయచేయండి. బిడ్డలు లేక బాధపడుతున్న వారి సంతానం దయచేయండి. పని పట్ల వ్యాపారాలు వ్యవసాయంలో డ్యూటీల్లో తోడు నడిపించని కృపలో వాడుకొని ఆయన. ఓ ప్రభానికి వందనాలు. యవనస్తులతో మాట్లాడండి. యవన కాలంలో నీ కాండ మోసే భాగ్యం దయచేయండి. చిన్న బిడ్డలతో మాట్లాడండి. చిన్న బిడ్డలకు కావాల్సిన ఆయుష్ ఆరోగ్యాన్ని చిన్న కృపలో వాడుకోండి. దేవా పెద్దవారితో మాట్లాడండి. వృద్ధాప్యంలో ఉన్న వారితో మాట్లాడండి. నీ మందిరములో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభానికి వందనాలు. మాట్లాడండి నాయన, మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, నువ్వు మాట్లాడితే మాకు మేలు నాయన. నువ్వు మాట్లాడితే మా జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు జరుగుతాయని నమ్ముచున్నాను ప్రభానికి వందనాలు. ఓ గ్లోరీ 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 గ్లోరీ. పరిశుద్ధానికి వందనాలయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. ప్రభువాన్ని పిలిస్తే చాలు నువ్వు మాతో మాట్లాడే దేవుడు. ప్రభువాన్ని పిలిస్తే చాలు నా కుమారుడా, నా కుమార్తె అని పలికే దేవుడు నాయన. కాబట్టి నాయన అలాంటి దేవుని మేము కలిగి ఉన్నాం బాబు. అలాంటి దేవుని నేను కలిగి ఉన్నాం బాబు. అదిగో ప్రభు, హృదయపూర్వకంగా నిన్ను కీర్తిస్తున్నాం, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాం, హృదయపూర్వకంగా నిన్ను కనపరచడానికి మేము సిద్ధపడుతుండగా ఈ రాత్రి ప్రత్యేకించి మాతో మాట్లాడవా? ఈ రాత్రి ప్రత్యేకించి మమ్మల్ని దర్శించవా? ఈ రాత్రి ప్రత్యేకించి ఇదిగో ప్రభు మా బిడ్డలందరినీ బలపరచండి. నా గ్రామాన్ని, నా సంఘాన్ని, ఇదిగో మా రాష్ట్రాన్ని, మా దేశాలను దీవించి ఆశీర్వదించి కృపలో వాడుకోండి. నా బిడ్డలైన వారందరూ ఆశీర్వదింపబడాలి నాయన. మా బిడ్డలైన వారందరూ దీంపబడాలి బాబు. మా బిడ్డలైన వారందరూ నీ కృపలో బలపరచబడాలి ఆయన. అటువంటి భాగ్య దయచేసి సహాయించమని ప్రార్థిస్తున్నాను. యేసు దేవుడానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలయ్యా. ఇదిగో స్తుతుల మీద ఆసనుడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. నీకే వందనాలు. స్తుతుల మీద ఆసనుడానికి వందనాలు, స్తోత్రార్హుడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. సహాయం చేయవానైనా, సహాయం చేసి నీ కృపలో వాడుకోండి ఆయన. సహాయం చేసి నీ ప్రేమలో వాడుకోండి. సహాయం చేసి నీ సన్నిధి వచ్చండి ప్రభానికి వందనాలు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. పరిశుద్ధడానికి వందనాలయ్యా. పరమాత్మడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్రభు. ఒక్క రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించని కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. యేసు దేవుడానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు, ప్రేమించే దేవానికి వందనాలు. స్తుతుల మీద ఆసనుడా, స్తోత్రార్హుడా, అయానికి వందనాలు, నీకే మహిమ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో ప్రభా, ఈ కడవరి దినాలు, మంచి దినాల్లో, భయంకరమైన దినాల మధ్య మేము జీవిస్తుండగా నాయన, ప్రభా ఒక్కసారి మాతో మాట్లాడండి ప్రభా. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, కృపలు బలపరచండి. ఒక్కసారి మమ్మల్ని దర్శించని ప్రేమలు వాడుకోండి. నీ సహకారం అందించి నడిపించని కృపలు వాడుకోండి. అయానికి వందనాలు నాయన. అవును, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు, భయంకరమైన వార్తలు, భయంకరమైన వార్తలు నాయన. అలాంటి పరిస్థితులు మేము ఉన్నాం ప్రభా. కాబట్టి నాయన నీకు వందనాలు. భయంకరమైన నేర్చాలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన అప్పుల బాధ, నేను వీటితో సతమతమవుతున్నా ప్రతి బిడ్డని రాత్రి దర్శించున్నాయన. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించున్నాయన. యేసు నామముల వారి బలహీనతల నుండి, యేసు నామముల వారి రుగ్మతల నుండి, యేసు నామముల వారి అప్పుల బాధ నుండి, యేసు నామముల వారి శోధల నుండి, యేసు నామముల వారి బాధల నుండి ఇప్పుడే విడుదల పొందాలి బాబు, నీకు వందనాలు. ఇప్పుడే విడుదల పొందాలి బాబు, నీకు వందనాలు. ఇప్పుడు ఆ కార్యము జరగాలి ప్రభా, నీకు వందనాలు. అనారోగ్యంతో వారు ఇప్పుడే యేసు నామములో విడుదల పొందాలయ్యా. సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నారు, ఇప్పుడే యేసు నామములో విడుదల పొందాలి ప్రభా, నీకు వందనాలు. అద్భుతం చేయవా ప్రభా, నీకు వందనాలు. అద్భుత కార్యాలు జరిగించి నీ కృపలో వాడుకోమని మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము
స్తుతి గానము చేయుట మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమను యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమను యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. దేవుని యొక్క కృపను బట్టి జూన్ నెల మొదటి శుక్రవారంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు. మరి రాత్రి హోల్ నైట్ ప్రేయర్లో పాల్గొనడానికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక రాత్రి ప్రభుతో గడపడం ఎంతో శ్రేష్టకరం. ఒక రాత్రి ప్రభుని స్తుతించడం అనేది ఎంతో ఆశీర్వాదకరమని దేని వాక్యం ద్వారా మనం వినగలుగుతున్నాం. కాబట్టి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మరలా ప్రార్థనలోకి వెళ్ళడానికి సిద్ధపడదాం. కొద్ది నిమిషాలు ప్రభుతో మాట్లాడే ముందు రేపు ఆదివారం ఒకటే ఆరాధన ఉంటుంది, 2 ఆరాధనలు ఉండవు, ఒకటే ఆరాధన ఉంటుంది. రేపు ఆదివారం 10 గంటలకు ప్రారంభిస్తాం. కాబట్టి రేపు ఆదివారం భోజనాల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళకి చెప్పండి. ప్రతి ఒక్కరు వచ్చి భోజనాలు పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. రేపు 2 సెంటర్లో ఉన్న విశ్వాసులు మన బిడ్డలందరూ కూడా వారు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి పనిపాట్ల కొరకు మీ సొంత ప్రార్థనలో గుర్తుంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రతి నెల ఈ విధంగా మరి గమనించండి. భోజనాలకి ముందుకు వస్తున్న ప్రతి బిడ్డలు మరి గమనించండి. ఇంచుమించు డిసెంబర్ నుంచి మరి అనేక మంది బిడ్డలు ముందుకు వస్తున్నారు. వారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వాళ్ళు భోజనాలకి ముందుకొచ్చి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. వారిని వారి కుటుంబాలు దేవుని దీవించును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి, పరిచర్య చేయడానికి కూడా సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం ధ్యానం చేస్తాం. కొద్ది నిమిషాలు వాక్యులోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. 115వ కీర్తన మనం ధ్యానం చేస్తున్న భాగము. వాళ్ళు గమనించండి. 115వ కీర్తన 1-2 చరణాలు మనం ధ్యానం చేసాం. మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ఇవాళ అనేక మంది మనుషులు గణపరచబడుతున్నారు, కానీ మనుషుల ద్వారా దేవుడు గణపరచబడలేదు. ఇవాళ ఏదైనా ప్రభు దేవాతి దేవుడు ఒక పాస్టర్ గారి ద్వారా కానీ, ఒక విశ్వాసి ద్వారా కానీ, ఒక సంఘ పెద్ద గారి ద్వారా కానీ దేవుడు ఏదైనా కార్యం చేశాడు అనుకోండి, నేనేమనుకుంటాను, నా ఎంత మనిషి లేడు, నేను ఈ కార్యం చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ దేవుడు నాతో చేయిస్తున్నాడన్న ఆలోచన ఎవరికి కనబట్టలేదు.
ఇవాళ మనుషులు కనపరచబడుతున్నాడు. ఇవాళ ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయినాయి అనుకోండి, ప్రార్థన చేస్తే రోగాలు పారిపోయినాయి అనుకోండి, ప్రార్థన చేస్తే సమస్యలు పారిపోయినాయి అనుకోండి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి అనుకోండి, ఏమంటారు? నాలాంటి వ్యక్తి లేడు. నేను ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేసేంత వరకే కార్యం చేసేది ఎవరు? దేవుడే. కాబట్టి నువ్వు నేను ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి, మనుషులను కాదు మనం కనపరిచేది. అందుకే అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. అంటే మాకు కాదు ఘనత, మాకు కాదు, ఎవరికండి? దేవునికే ఆ ఘనత చెందాలి. ఇవాళ నీ జీవితంలో ఏదైనా కార్యం జరిగితే ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి. మీ కుటుంబాల్లో ఏదైనా శోధన తొలగిపోయింది అనుకోండి, ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి, మనుషులను కాదండి. సేవకులను కనపరచడం వరకు ఎంతవరకు అండి? సేవకులు కనపరుస్తున్నావా? సేవకులు కనపరిచేవారుగా ఉన్నావా? ఇవాళ పాస్టర్ గారిని, సంఘ పెద్దలను, లేదా ఎవరినైనా కనపరుస్తున్నావా? ఇవాళ ఒక మాట మీతో మరొకసారి చెప్తాను. ఇప్పుడు గమనించండి, మీరు ఏదైనా పని చేయడానికి వెళ్తున్నారు, ఏ తొలికో లేదా ఏ కొడవలో ఏ గుణపం వాటికి వెళ్తున్నారు. ఆ పని చేసినప్పుడు ఆ గుణపం కానీ, ఆ తొలుకు కానీ, ఆ కొడవలు కానీ నేను కాబట్టి చేశాను అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే దాన్ని ఉపయోగించేవాడు లేకపోతే అది ఎందుకు పనికిరాదు. అలాగే నన్ను దేవుడు ఉపయోగించకపోతే నువ్వు నేను ఎందుకు పనికిరావు. దేవుని స్తోత్రం చెప్తారా? గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గమనించండి, దేవుడు నిన్ను ఉపయోగించుకుంటున్నాడు, నన్ను కాదు నాకు నేను ముందుకు రాలేదు. ఇవాళ గమనించండి, నేను ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయంటే, నేను ప్రార్థన చేస్తుంటే రోగాలు పారిపోతున్నాయంటే, నేను ప్రార్థన చేస్తుంటే అనేకమైన సమస్యలు పోతున్నాయంటే నేను చేస్తున్నానా? నేను కాదు, నా ద్వారా ఆయన చేస్తున్నాడు, నా ద్వారా ఆయన గణపరచబడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి నేను ఏ పని చేసినా, ఏ కార్యము చేసినా అది దేవుని గణపరిచే విధంగా ఉండాలి, మనుషులు గణపరిచే విధంగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఏదైనా కానుకిస్తే ఏం చేస్తాం? అందరికీ తెలిసేటట్లుగా ఇస్తూ ఉంటాం. అదంటే మనుషులు ఘనత కొరకు ఇస్తూ ఉంటాం. ఏదైనా కానుక ఇచ్చామనుకోండి, ఏదైనా కానుక మనం ఇచ్చామనుకోండి, నేను కాబట్టి ఇంత కానుక ఇచ్చాను అని చెప్పుకోవడం మనుషులు ఘనత కొరకు. ఇంకా ముందుకు పోతే ఏదైనా పని చేసామనుకోండి, నేను కాబట్టి చేయగలిగాను. ఇవాళ గమనిస్తున్నారా? అది మనుషులు ఘనత కొరకు కాదు, కానీ దేవుని గణపరిచే విధముగా ఉండాలి. అందుకే దేవుని అందుకే అక్కడ చూసినట్లయితే ఇప్పుడు అనుకున్నాడు, ఎందుకంటే అక్కడ మనుషులను గణపరిచే వారుగా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు అంటున్నారు, నీ దేవుడు ఎవరు? నీ దేవుడేడి అంటే అక్కడ ప్రజలు మనుషులను కనపరిచే వారుగా ఉన్నారు, కానీ దేవునిగా కనపరిచే అక్కడ దేవుడు లేడు. వారు ప్రార్థన చేస్తున్నారు, వారు పాటలు పాడుతున్నారు, లేకపోతే వాళ్ళు గమనించండి, దేవునికి సంబంధించిన పనులన్నీ చేస్తున్నారు, కానీ అక్కడ ఎవరు లేరండి? దేవుడు లేడు. ఇవాళ క్రిస్మస్లు చేస్తున్నారు, ఆ క్రిస్మస్లో దేవుడు ఉన్నాడా? లేకపోతే గుడ్ ఫ్రైడే చేస్తున్నాం, ఆ గుడ్ ఫ్రైడే చేసినప్పుడు దేవుడు ఉన్నాడా? మన మధ్యలో ఉన్నాడా? లేకపోతే ఈస్టర్ చేస్తున్నాం, ఈస్టర్ పని కార్యక్రమాల్లో దేవుడు ఉన్నాడా? అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కానీ ఒకవేళ దేవుడు ఆ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆ స్థలములో నువ్వు చేసే కార్యములో దేవుడు లేకపోతే అదంతా శూన్యమే, అదంతా వ్యర్థమే. ఇప్పుడు గమనించండి, నువ్వు చేసేది మనుషుల ఘనత కొరకు కాదు, నేను చేసేది మనుషుల ఘనత కొరకు కాదు, కానీ దేవుడు గణపరిచే విధంగా ఉండాలి. ఒకవేళ మనుషుల ఘనత కొరకు అవుతే అక్కడ ప్రజలు అన్నారు, దేవుడేడి నీ సేవిస్తున్న దేవుడే ఉన్నాడా? నీ దేవుడేడి అని అడుగుతున్నారంటే వాళ్ళు స్తుతించట్లో, వాళ్ళు గణపరచట్లో ఎవరు లేరండి? దేవుడు లేడు. ఎంత భయంకర మాట అండి. ఇవాళ మన రాత్రంతా ప్రార్థన చేసినా మన మధ్యలో దేవాతి దేవుడు లేకపోతే అదంతా వ్యర్థమే. ఒక ఆవిడంట రాత్రంతా ప్రార్థన చేసిందంట, తన ప్రార్థనకి ఏం రాలేదు, జవాబు రాలేదంటే అర్థం ఏంటి? ఆ ప్రార్థనలో దేవుడు లేడు. ఇవాళ గమనించండి, ఏదో నామకార్థపు క్రైస్తవం కలిగి ఉన్నాం, నామకార్థపు జీవితాలు కలిగి ఉన్నాం. అంతే, ఏదో ప్రార్థనకు రావాలి కాబట్టి వస్తున్నాం,
ప్రార్థనలో కూర్చోవాలంటే కూర్చుంటాం, పాటలు పాడాలి కాబట్టి పాటలు పాడుతున్నాం, వాక్యం చదవాలి కాబట్టి చదువుతున్నాం, లేకపోతే వాక్యం వినాలి కాబట్టి వింటున్నాం తప్ప మన మధ్యలో ఎవరు లేరండి? దేవుడు లేడు. అందుకే చల్లమ్మ గారు అంటూ ఉంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. అంటే మనం ఇక్కడే ఉంటున్నాం కానీ మన మనసులు ఎక్కడో ఉన్నాయి కాబట్టి ఈ స్థలములు ఎవరు లేరండి? దేవుడు లేడు. అందుకే అక్కడ ఉన్న ప్రజలు అన్నాడు, ఏడు దేవుడు ఏడి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఉన్నాడా? నువ్వు పాటలు పాడుతున్నావు, దేవుడు ఉన్నాడా? దేవుని స్తుతిస్తున్నావు, దేవుడు ఉన్నాడా? అంటే నీ మధ్యలో అంటే చాలామంది అందుకంటాడు ఆయన యెషయా రాసిన గ్రంథంలో అన్నమాట, మీ నోటితో నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయన్నాడు. అంటే నోటితో ఆరాధించేవారు, నోటితో స్తుతించేవారు ఉన్నారు కానీ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించేవారు లేరు. కాబట్టి అక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే గమనించండి, దేవుడు ఏడి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏడి? నువ్వు స్తుతిస్తున్న దేవుడు ఏడి? నువ్వు గణపరుస్తున్న దేవుడు ఏడి అని ప్రశ్నిస్తే నీ సమాధానం ఎక్కడా? ఉన్నాడా? ఇవాళ గమనించండి దేవుని బిడ్డల 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంట. 10 మంది కూడా సిద్ధయ్యారు. గమనించండి, ఒక్కడు మాత్రము ప్రభుని వెతుక్కుంటా వచ్చి కనుగొన్నాక అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నారు, మిగతా 90 ఎక్కడ? ఎందుకు అంటే వాళ్ళు వచ్చిన దేని కొరకు వచ్చారు? స్వస్థత కొరకు వచ్చారు కానీ దేవుని ఆరాధించడానికి రాలేదు. వాళ్ళు స్వార్థం కొరకు వచ్చారు, వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కొరకు వచ్చారు కానీ నిజముగా దేవుని ఆరాధించడానికి వాళ్ళు రాలేదు. అందుకే ఇవాళ మనుషులు కనపరచబడుతున్నారు కానీ దేవుడు లేడు. కాబట్టి అక్కడ అంటున్న మాట, నీ దేవుడు ఏడి? నువ్వు ఆరాధిస్తున్న ఆరాధనలో దేవుడు ఏడి? నువ్వు స్తుతిస్తున్న స్థుతిలో దేవుడు ఏడి? నువ్వు గణపరుస్తున్న స్థితిలో నీ దేవుడు ఏడని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, క్రిందకి వెళ్తుంటే ఇంకేమున్నాడు? చూడండి 3వ వచనం, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే, మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు మన దేవుడు ఎక్కడున్నాడు? అక్కడున్న ప్రజలు చెప్తున్న మాట ఏంటి? మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఏమండి, ఆయన అక్కడి నుంచి ఎక్కడుండి? ఆకాశం నుండి తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును, తనకిష్టమైన రీతిగా సమస్తమును ఆయన చేయించున్నాడు. ఎక్కడ నుండి? ఆకాశం నందండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు చేస్తున్న దేవుడు ఎక్కడున్నాడండి? అంటే ఆకాశం అంత ఉన్నాడా? నీ దగ్గర ఉన్నాడా? అంటే ఆయన ఆకాశం అంత ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. నువ్వేం చెప్పాలి? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం ఉండడానికి ఇష్టపడుతున్నానేమి నేను కూడా. ఇవాళ ఆయన ఆకాశమందున లేడు. ఆయన ఏమన్నాడు? ఎవరైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు. అవునా? ఇంకేమన్నాడు ఆయన? ఇదిగో తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు ఎడల అతనితో నేను నాతో కూడా కలిసి అతడు భోజనము చేదుమన్నాడు. ఏ తలుపు? హృదయమన్నేడు తలుపు నద్ద యేసు నాతోండు, హృదయమన్నేడు తలుపు నద్ద యేసు నాతోండు, నిల్లచి సతయుండగుచు పట్టుచుండు సకల విధములను, నిల్లచి సతయుండగుచు పట్టుచుండు సకల విధములను. గమనించండి దీనికి బిడ్డలారా, ఆయన ఆకాశమందున్నాడని చెప్పడం కాదు,
యేసయ్య నాతోనే ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, మన దేవుడు మనతో ఉన్నాడు కదండి. కాబట్టి యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే గమనించండి, ఆయన పరలోకంలో ఉన్నాడని, ఆయన ఆకాశమందు ఉన్నాడని చెప్పడం కాదు, కానీ యేసయ్య నాలో ఉన్నాడు. ఇంకా ముందుకు పోతే ఆయన ఏమన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నీడలా అన్నాడు. అంటే ఇక్కడ గమనించేమన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు. అంటే మాట అంటే ఏం చెప్పాడు, ఆయన వాక్యము. వాక్యం అంటే ఎవరు, దేవుడే. దేవుడు మన యందు ఉన్నాడు, అవునంటారా? దేవుడు ఎవరి యందు ఉండాలి, మన యందు ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. ఇప్పుడు గమనించండి, ఆయన ఆకాశమందు ఉన్నాడని, లేకపోతే ఆయన ఎక్కడో పరదేశంలో ఉన్నాడని, ఆయన ఎక్కడో పరలోకములో ఉన్నాడని చెప్పడం కాదండి. ఆయన ఎక్కడ ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. నమ్ముతున్నామా ఆ మాటలు? ఇవాళ మనం భయపడుతున్నామంటే అర్థం ఏంటి, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనతో లేడని. మనం దిగులు పడుతున్నామంటే అర్థం ఏంటి, ఇవాళ మనం ఒంటరిగా పడుకోవాలంటే భయం. క్రైస్తవులు ఇవాళ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలన్నా భయం. ఎందుకంటే ఒకవేళ నేర్చు వచ్చినా, శోధన వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏమవుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ ప్రభు మనతో ఉన్నాడు అన్న ఆలోచన మనకి రావట్లేదు. ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అన్న ఆలోచన ఎవరికైనా ఉందా? అంటే ఉంటే మనం భయపడము. ఆకాశమందు లేడైనా ఆయన మనతో ఉన్నాడు, ఆకాశమందు లేడైనా ఆయన మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో జీవిస్తున్నాడు ఆయన. కాబట్టి దీనికి ఇప్పుడు అందుకేమన్నాడు, మన దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగురా అనే మాట. అంటే ఇంకా ఎబ్రిల్ రాసిన పత్రిక 3 అధ్యాయములు కనబడుతున్న మాట ఏంటి, మనమే ఆయన ఇల్లు. అంటే ఆయన నివసించే ఇల్లు ఏదంటే మన దేహము. అంటే యేసయ్య ఎక్కడున్నాడండి, ఆకాశమందు లేడు, ఎక్కడున్నాడు, మన హృదయములో ఉన్నాడు. ఆయన ఉండి ఏం చేస్తున్నాడంట, తనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. గమనించండి, ఒక మాట, తనకిష్టమైన రీతిగాని చేయడం కాదు, నీకు ఇష్టమైన రీతిగా. ఆయన ఏమడు నీకేది ఇష్టమో అది అడుగుము, నేను ఇస్తానన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన రీతిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనకిష్టమైన రీతిలో ఆయన పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో ఏం చేశాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, మనకిష్టమైన రీతిలో ఆయన పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం. అదండి దేవునికి బిడ్డలారా. ఇప్పుడు ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మనం తయారు చేసుకోవడం ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఆయన చేసే పని ఎవరిష్టమైన రీతిగా చేస్తున్నాడు, మనకిష్టమైన దాన్ని చేస్తున్నాడు. ప్రభువా నాకు అది కావాలి, ఇస్తున్నాడా లేదా? ప్రభువా ఈ పని అవ్వాలి, అవుతుందా లేదా? ప్రభువా నాకున్న ఈ బలహీనత తొలగిపోతుందా లేదా? ప్రభువా నాకు ఆడపిల్ల కావాలి, ఇస్తున్నాడా లేదా? ప్రభువా నాకు మగపిల్ల కావాలి, ఇస్తున్నాడా లేదా? అడిగితే చాలు. అంటే ఎవరి ఇష్టం నెరవేరుతుంది, నీ ఇష్టమే. నువ్వు ఆయన బిడ్డ కాబట్టి, ఆయన కుమార్తె కాబట్టి, ప్రభువా నాకు ఇది కావాలన్నప్పటికీ దేవుడు ఒక తండ్రిగా దేవుడు ఏం చేస్తున్నాడు, నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. ఎప్పుడంటే ఆయనలో నువ్వు ఏకమైనప్పుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు గమనించండి, అక్కడ ఉన్న ఇశ్రాయేలు చెప్తున్న మాట ఏంటి, ఇశ్రాయేలు ఏం చెప్తున్నారు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఇంకా ఆకాశమందు ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా అవన్నీ చేస్తూ అంటాడు. క్రింద భాగంలో ఏమన్నాడు చూడండి, ఆ మాట చూడండి ఎంత భయంకరమో. వారి విగ్రహములు వెండి బంగారవి. ఇప్పుడు వ్యత్యాసం చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఏంటంటే వారి దేవుడికి మన దేవుడికి వారి దేవుడికి తేడా చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు గమనించండి, వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు, వీళ్ళు దేవుడిని ఆకాశమందు పెట్టుకున్నారు. ఇవాళ గమనించండి, వీరి దేవుళ్ళు వెండి బంగారం అయిన కానీ ఎక్కడున్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వీళ్ళ దేవుడు ఎక్కడున్నాడు, ఆకాశమందు ఉన్నాడు. ఏంటి తేడా ఉందంటారా? వెండి బంగారమే, రాతి విగ్రహాలే, చెక్క విగ్రహాలే, కానీ ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, హృదయాల్లో పెట్టుకున్నారు. ఇవాళ క్రైస్తవుడివై నువ్వు, దేవుని బిడ్డవై నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు,
ఎక్కడ పెట్టుకున్నావంటే ఆకాశం. ఆయన ప్రభు నువ్వు అక్కడే ఉండు, నువ్వే రావకు, నువ్వు అక్కడే ఉండు. కాబట్టి మేము పిలిచినప్పుడల్లా మాకు సహాయము చెయ్యి, అంతే కదా. నువ్వు నా హృదయంలోకి రామని అడిగావా? నా హృదయంలో నివసించు బాబు అని అడిగావా? ఇవాళ అన్యజనాంగం చేస్తున్న పని ఏంటి? వాళ్ళు విగ్రహాలే, వాళ్ళు రాతి విగ్రహాలే, బంగారపు విగ్రహాలే, వెండి విగ్రహాలే, చెక్క విగ్రహాలే చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, వారి హృదయాల్లోనే పెట్టుకున్నారు, బయటకు పంపలేదే. ఇవాళ గమనించండి, ఇవాళ గమనించండి, నువ్వు గొప్ప వాళ్ళు గొప్ప అంటే ఇవాళ అన్యజనాంగమైన వాళ్ళు విగ్రహాలు పూజించిన వాళ్ళు గొప్పగా కనబడుతున్నారు. కానీ నువ్వు నిజమైన దేవుడిని కలిగి ఉండి నీ హృదయంలో ఆయన చేర్చుకోకుండా జీవిస్తున్నావే, నీవే దేవునికి దూరంగా జీవిస్తున్నావు. ఎంత భయంకరమైన మాట అండి. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అని చెప్తున్నాం, మంచిదే. మీ విగ్రహాలు అలాంటివి, లేదా మీరు ఆ విగ్రహాన్ని పూజిస్తారు, ఈ విగ్రహాన్ని పూజిస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు అంటున్నారు. నువ్వు రైటే, వాళ్ళని నువ్వు వారితో మాట్లాడుతున్నా మంచిదే, కానీ నీ దేవుడిని ఎక్కడ పెట్టుకున్నావు? ఇవాళ మాట గమనించండి, నీ దేవుడిని ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నావు? ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే గమనించండి, నీ దేవుడిని ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నావు గమనించాలి. ఇప్పుడు గమనించండి, దేనికి బిడ్డలారా, ఏలియా గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా గమనించండి, అహాబు కాలంలో ఒక కొండ మీదకి బయలు పూజారులను, అష్టారోతు పూజారులను రమ్మన్నాడు. ఎందుకు? మీ దేవుడు గొప్పవాడా మా దేవుడు గొప్పవాడా తెలుసుకుందామని. అంటే ఇప్పుడు గమనించండి, ఏలి ఎవరంటే దేవునికి సేవకుడు, దేవుణ్ణే తన హృదయంలో పెట్టుకున్నవాడు. అంటే ఇప్పుడు గమనించండి, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది కాబట్టి పిలిచాడు వాళ్ళని. అంటే పూజారులు పిలవలేదు, కానీ ఎవరు పిలిచాడు? ఏలియే పిలిచాడు కాదంటారా? పూజారులు పిలిచారా? దాగోను గుడిలో ఉన్న పూజారులు పిలిచారా? అష్టారోతు గుడిలో ఉన్న పూజారులు పిలిచారా? పిల్లలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అంట? దాగోను గుడిలో పూజారులు ఎంతమంది అంట? 400 మంది. అష్టారోతు గుడిలో ఉన్న వాళ్ళు ఎంతమంది? 450 మంది. అంటే ఇప్పుడు గమనించండి, ఈ 2 గుళ్ళో వందలాది మంది ఉన్నారు, కానీ దేవుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు, కానీ గమనించండి, పైకి కనపడేవాడు ఎవరండి? ఒక్కడే ఏలియా. అతడు హృదయంలో దేవుని పెట్టుకున్నాడు కాబట్టి నేను ఏది అడిగితే దేవుడు చేస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు రండి, మీ దేవుడు మా దేవుడు తెలుసుకుందాం అన్నాడు. ఇవాళ నువ్వు గమనించండి, సమస్య వస్తే పారిపోతున్నావు, చిన్న శోధన వస్తే పారిపోతున్నావు, కొన్ని ఇబ్బందులు వస్తే పారిపోతున్నావు. ఇప్పుడు పారిపోతున్న నువ్వు వారి దేవుళ్ళ గురించి, వారి విగ్రహాల గురించి మాట్లాడు మంచిదేనా? నువ్వు నిలబడి మాట్లాడితే మంచిదే తప్ప, నువ్వు నిలబడకుండా వారి దేవుళ్ళ గురించి మాట్లాడితే మీ దేవుడు ఎలాంటి వాడు, వాళ్ళ దేవుడు ఎలాంటి వాడు, వీళ్ళ దేవుడు ఎలాంటి వాడు అంటే అసలు నీ దేవుడు ఎలాంటి వాడు నువ్వు తెలుసుకోకుండా ఇతర దేవుళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకు? నీ దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో, నీ దేవుడు ఎటువంటి పనులు చేయగలడో నువ్వు తెలుసుకోవాలి. కానీ నువ్వు తెలుసుకోకుండా ఇతర దేవుళ్ళ గురించి తెలుసుకుంటే ఏంటి లాభం? ఇప్పుడు నాకు గమనించండి, దేనికి బిడ్డలారా, ఇవాళ గమనించండి, ఇవాళ క్రైస్తవులు అయి ఉండి ఇవాళ ఎక్కడికి వెళ్తున్నారు? శోధన వస్తే తాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, తాయతుల దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే గమనించండి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నారు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నారు, ముహూర్తాలు పెట్టుకోవడానికి పూజాల దగ్గరికి వెళ్తున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడని వెళ్తున్నావా, దేవుడు లేడని వెళ్తున్నావా? ఇవాళ నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు ప్రభు నమ్మిన నువ్వు దేవుని మీద ఆధారపడాలి, కానీ ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఇవాళ మంచి రోజు మీద ఆధారపడుతున్నావు, మంచి గడిల మీద ఆధారపడుతున్నావు. శోధన వస్తే ఆ తాడు కట్టుకోవాలి, ఈ తాయితి కట్టుకోవాలి, లేకపోతే ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆ సిద్ధాంత దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆ పూజా దగ్గరికి వెళ్ళాలి, వేయాలి తెలుసుకోవాలని ముందుకు వెళ్తున్నావు తప్ప దేవుని మీద ఆధారపడతలేదు. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఎవరో దేవుని గురించి నువ్వు మాట్లాడడం మంచిదేనా? కాదండి. ఇప్పుడు కూడా అక్కడ ఇశ్రాయేల్ ఏమంటున్నారు? మీ దేవుళ్ళు ఎలాంటి వారంట? వాళ్ళ దేవుడు చెప్తున్నారు, మీ విగ్రహాలు ఎలాంటివి? వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. అబ్బా ఎంత బాగా చెప్తున్నారు వీళ్ళు. మనుషులు చేసే పనులే, చేతి పనులు. ఇంకేమన్నాడు? వారికి నోరెండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదముండియు నడువవు, గొంతుకుతో. అంత బాగా చెప్పారండి వీళ్ళు.
నిజమే, ఇది నిజమేనండి, కాదంటారా? వారి విగ్రహాలు ఎలాంటివి? ఇలాంటివి. ఏంటండి? ఏంటంటే కుమార్చో నోరుండియు పలకవు. నిజమే, విగ్రహాలు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాయా? లేవు కదా. కన్నులుండియు చూడవు. నిజమే, అది మనుషులు చేసే కన్నులు అయ్యి. ఇంకా చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు. ఇంకా ఉన్నాడు, చేతులుండియు పాదలుండి నడువు గొంతుకుతో మాట్లాడు. ఇంకేమన్నాడు? వాటిని చేయవారును వాటి యందు నమ్మకించిన వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అన్నాడు. ఎంత బాగా మాట్లాడాడండి. నిజమే. మరి నువ్వు చేసే పని ఏంటి, నేను చేసే పని ఏంటి? దేవుని ఆరాధించడానికి వచ్చినావు కదా అమ్మా. ఇప్పుడు గమనించండి, నువ్వు నోరుంది, నోరుతో దేవుని ఆరాధించగలుగుతున్నావా? నీ నోటితో దేవుని కనపరచగలుగుతున్నావా? నీ నోటితో దేవుని గురించి మాట్లాడగలుగుతున్నావా? సాక్ష్యంగా నిలబడగలుగుతున్నావా? ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయమంటే పక్కోళ్ళు కూడా వినపడదు నీ ప్రార్థన. వాళ్ళ విగ్రహాలు ఎలాంటివో చెప్పావు, వాళ్ళకి నోరుండి మాట్లాడవు. నువ్వు మాట్లాడుతున్నావా? మోషేతో అన్నాడు, నువ్వు నోరు తెరువు, నేనేం చేస్తాను, నేను నింపుతాను, అప్పుడు నువ్వు మాట్లాడచ్చు. అవునా? అంటే దేవుని ఎదురు నువ్వేం చేయాలి? నోరు తెరిగితే ఆయన తన ఆత్మతో నింపుతాడు. నువ్వు నిలబడి ఏం చేయగలవు? మాట్లాడగలవు. కానీ దేవుని ఎదురు నోరు ఎత్తున్నావా? నోరు మూసుకు కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు? వాళ్ళు దేవుని గురించి ఇంత మాట చెప్పావే, ఇన్ని మాటలు చెప్పామే, నీకు నోరు ఉంది కదా, వాటికైతే నోరు లేదు, నీకు నోరు ఉంది కదా, నీకు నోరుండి నువ్వు తెరవగలుగుతున్నావా? నీ నోరుండి దేవునితో మాట్లాడగలుగుతున్నావా? నీ నోరుండి దేవుని స్తుతించగలుగుతున్నావా? నువ్వు నోరుండి దేవుని గణపరచగలుగుతున్నావా? అదేం లేదే. ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? ఇవాళ ఎవరు దేవుళ్ళ గురించో ఎవరు దేవతల గురించో మాట్లాడే ముందు నీ పరిస్థితి ఏటో నా పరిస్థితి ఏటో మనము తెలుసుకోవాలి. ఇవాళ గమనించండి, దేవుడు నోరిచ్చాడంటే నోటితో పడిపోమని కాదు, ఆ నోటితో దేవుని ఏం చేయాలి? మనము దేవుని స్తుతించాలి. ఈ నోటితో దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. ఇవాళ మనం అది చేయలేకపోతున్నామండి. ఎక్కడ దేవుని ఆరాధించాలి, ఎక్కడ స్తుతించాలంటే మనం చూసినట్లయితే సమాజంలో దేవుని మందిరములో దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. కానీ చేయగలుగుతున్నామా అంటే? నోరిచ్చాడంటే తినడానికో, నోరిచ్చాడంటే తాగడానికో, నోరిచ్చాడంటే నీకు ఇష్టమైన మాటలు మాట్లాడడానికో. ఇవాళ చూడండి, మనం టీవీ షోల్లో చూస్తున్నాం. గమనించండి, టీవీ షోల్లో చూసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలాగున్నాయండి? ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎంత సంబరమో ఆ మాటలు మాట్లాడుతుంటే పక్కన్న వాళ్ళు పకాలించి నవ్వుతున్నారంటే దానికి ఇష్టపడే కదా. ఇవాళ గమనించండి, జబర్దస్తులని, ఇంకా ముందుకు పోతే టీవీ షోల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు గమనించే. దేవుడు నోరిచ్చాడే కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమా కాదు. నోరిచ్చాడంటే ఏదో రెండు అర్థాలు ఇచ్చే మాటలు మాట్లాడడానికి కాదు దేవుడు నీకు నోరిచ్చేది. ఇవాళ నోటితో ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ వాడు ఏదో మాట్లాడుతున్నాడని దానికి నువ్వేం చేస్తున్నావు? చప్పట్లు కొడుతున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు ఏకీభవిస్తున్నావు, నవ్వుకుంటున్నావు. అంటే అర్థం ఏంటి? దాన్ని ఏకీభించినట్లే. కానీ ఈ నోటితో నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఇవాళ గమనించని, ఈ నోటితో ప్రభుని ఆరాధించగలుగుతున్నావా? ఇవాళ నోరు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మాట్లాడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవునికి ఆరోగ్యమైన నోరిచ్చాడే, మాట్లాడడానికి నోరిచ్చాడే, ఈ నోటితో దేవుని ఆరాధించలేకపోతున్నావే. కాసేపు దేవానికి స్తోత్రాలు చెప్పలేకపోతున్నావు, ఒక పాట పాడలేకపోతున్నావు, ఒక సాక్ష్యం చెప్పలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు. ఇంకేంటి నువ్వు దేవునికి చేసేది? వారి దేవుళ్ళు అంట వెండి బంగారం అంట, వారికి నోరుండియు పలకు. నీకు దేవుడు నోరిచ్చాడు, పలుకావా? ఏం పలుకుతున్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నా నువ్వు? దేవుని గురించి ఎప్పుడైనా నువ్వు మాట్లాడగలిగావా? ఎప్పుడైనా ప్రభుని స్తుతించగలిగావా? ఏమన్నాడు? కన్నులుండియు
చూడవు. కన్నులుండి నువ్వు చూస్తున్నావా దేవుని? ఏం చూస్తున్నావు? కనులుండి చూడలేని పరిస్థితులు ఉన్నావు ఇవాళ. అందుకే చంద్రలీల గారు ఒక పాట పాడారు కదా, కనులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు, కనులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు, నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కాళ్ళుండి నడవలేవా యేసు బాటలు, నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కాళ్ళుండి నడవలేవా యేసు బాటలు, కనులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి దేవతలు ఎలాంటివి అంట? నోరుండి మాట్లాడలేవు, కానీ దేవుడు నోరిచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? అది గమనించలేట్లేదు. రెండో మాట ఏదండి? కన్నులుండి చూడలేవు అవి మంచిదే. దేవునికి ఆరోగ్యకరమైన కళ్ళు ఇచ్చాడే, ఆ కళ్ళుతో దేవుని చూడగలుగుతున్నావా? నీ దేవుని గమనించండి. బిలాము గమనించండి. ఎవరండి? ఒక ప్రవక్త. బిలాము ఎవరండి? ఒక ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త. దేవుడు ఏది చెప్తే అది విని దాన్ని తూచ తప్పకుండా పాటించేవాడే ప్రవక్త. ఏం చేస్తున్నాడు? బాలాకు దగ్గరికి వెళ్తున్నాడు. దేని మీద వెళ్తున్నాడండి? గాడిద మీద వెళ్తున్నాడు. ఇవాళ గమనించండి, ఒక ప్రవక్త ఉండి దేవునికి దూతను చూడలేకపోతున్నాడు, గాడిద చూడగలుగుతుందండి. దేవుని స్తోత్ర. ఒక ప్రవక్త ఉండి ఎవరిని చూడలేకపోతున్నాడు? దేవుని దూతను చూడలేవు. ఖడ్గము చేత పట్టుకున్న దేవదూతను చూడలేని పరిస్థితిలో బిలాము కనపడుతున్నాడు. ఒక ప్రవక్త ఉండి కళ్ళు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. అందుకే ఈ లోక అంధకారమైన దేవత అంట మన కనులకు గుడ్డుతనము కలుగజేస్తుందంట. ఈ లోక దేవత మన కనులకు ఏమొస్తున్నాయి? గుడ్డుతనం అంటండి. ఎంత భయంకరం అండి! ఇవాళ కనులుండి కూడా దేవుని చూడలేకపోతున్నావు. నువ్వేమంటున్నావు? వాళ్ళు కళ్ళుండి చూడలేవని. నువ్వు చూస్తున్నావా? వాళ్ళు కళ్ళుండి చూడలేవు, రైటే కాదంటలేదు. నువ్వు చూడగలుగుతున్నావా? నీ దేవుణ్ణి చూడేసావా? నీ దేవుణ్ణి చూడగలిగావా? ఆగర్ ఏముంది? ఆగర్ చూచుచున్నా దేవుడు అంటే ఆయన చూస్తున్న దేవుడే. నువ్వు చూడగలుగుతున్నావా? దేవుణ్ణి చూడగలుగుతున్నావా? ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు? ఎప్పుడైనా దేవుని వైపు చూడగలిగావా? ఇవాళ కళ్ళుండి కూడా ప్రభుని చూడలేని వాళ్ళు చాలామంది క్రైస్తవులు కనపడుతున్నారు. ఇవాళ కళ్ళుండి కూడా దేవుని చూడలేని వారు అనేక మంది కనపడుతున్నారు. ఇవాళ గుడ్డోళ్ళు అయిపోతున్నారండి. ఇవాళ ఏ గుడ్డితనం అంటే ఆత్మీయ గుడ్డితనం ఏర్పడిపోయింది. ఇక బిలాము గమనించండి, ఎవరిని చూడలేకపోతున్నారు? దేవునికి దూతను చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అతనికి కనపడుతుందేంటి? బాలాకిచ్చే గౌరవము, బాలాకిచ్చే ధనము, బాలాకిచ్చే బంగారము, వైడూర్యాలే కనపడుతున్నా కానీ దేవుడు కనపడలేదు. ఇవాళ దేవుడు అనేక మంది నీకు ఇస్తున్నాడు. ఇవాళ చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ధనధాన్యాలు ఇచ్చాడు, భోగభాగ్యాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, నీకేది కావాలో అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన దేవుని వైపు చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతలో నువ్వు కనపడుతున్నావా? ముందుకు వెళ్తున్నాను. మోషే, నా ప్రజలు 430 సంవత్సరాల నుంచి బానిసత బ్రతుకులో మగ్గిపోతున్నారా? వాళ్ళని విడిపించడానికి వెళ్ళమంటే మొదట ఏం చెప్పాడు? నేను వెళ్ళనన్నాడు. నేను వెళ్ళలేను అన్నాడు. ఆ తర్వాత ఆ కర్ర పాము అయినప్పుడు, మళ్ళా పాము కర్ర అయినప్పుడు, ఓహో దేవుడు నన్ను చాలా బాగా వాడుకుంటున్నాడు.
అయ్యా మోషే నీ కుడి చెయ్యి నీ గుండె మీద పెట్టుకున్నప్పుడు ఇది కుష్ఠవ్యాధి తెల్లటి వస్త్రం అయిపోయినప్పుడు మరలా పెట్టుకుని తీయమన్నప్పుడు మావోలు చేయి అయిపోయినప్పుడు అబ్బో ఎంత బాగుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను ఇంకా ఆగను అంటే దేవుడు నన్ను తప్పకుండా వాడుకుంటున్నాడు కాబట్టి నేను దేవుని అయిపోతాను, నేను ఏది అవ్వాలంటే అది అయిపోతుంది కాబట్టి నేను దేవుని అయిపోతాను, నేను వెళ్ళిపోతున్నాడు. కానీ సత్రంలో ఉన్న దేవతను చూడలేకపోతున్నాడు. ఎంత భయంకరం అండి. దేవుడు ఎన్నుకున్నాడు తన ప్రజలను విడిపించడానికి. మోషే ఎన్నుకున్నాడు, కానీ మోషే కళ్ళు మూసిపోయినాయి. కళ్ళుండి కూడా చూడలేని వారు అనేక మంది కనపడుతున్నారు. కళ్ళుండి కూడా చూడలేని వారు అయ్యా ఇవాళ ఒక దేవత గురించో దేవుడి గురించో ఇతర దేవుళ్ళ గురించో ఇతర దేవతల గురించో చెప్తున్నావు, కానీ నీ కళ్ళు మూసిపోయినాయి అన్నమాట నీకు కనపడట్లేదు. దేవుని చూడలేకపోతున్నా నువ్వు. దేవుని చూసే పరిస్థితి నీలో లేదు. నీ కళ్ళు ఎదురు ఏం కనబడుతుంది? నువ్వు సంపాదించిన ధనమే. నువ్వు కళ్ళు ఎదురు ఏం కనబడుతుంది? నీ ఉద్యోగమే, నీ వ్యాపారమే, నీ బలమే, నీ ధనధాన్యాలే కనబడుతున్నాయి, కానీ దేవుడు నీకు కనబడట్లేదు. ఎంత భయంకరం అండి. కాబట్టి ఇవాళ ఏమన్నాడు? కనులుండి అవి చూడలేమంటున్నావు, కానీ నువ్వు కనులుండి దేవుడిని చూడగలుగుతున్నావా? క్రిందకి వెళితే ఏమన్నాడు? కింద చదవండి. ఏమన్నాడు? చెవులుండి వినవు. అబ్బా ఎంత మాట చెప్తున్నాడు. చెవులుండి వినవంట. ఇవాళ గమనించండి, చెవులుండి నువ్వు వినగలుగుతున్నావా? అవి వినవు. అవి విగ్రహాలు మంచిదే. నువ్వు దేవుడు నిన్ను తనకిష్టమైన రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. మంచి చెవులు ఇచ్చాడు నీకు, కానీ దేవుని మాట వింటున్నావంటే ఇర్మీయా రాసిన గ్రంథంలోకి వెళ్తే అక్కడున్న స్త్రీలు, అక్కడున్న పురుషులు వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా నామమున ప్రకటిస్తున్నావే, ఆ మాట మేము వినము అంటున్నారు. ఎంత భయంకర మాట అండి. ఇర్మీయా రాసిన గ్రంథంలో అక్కడున్న స్త్రీలు ఇర్మీయాతో చెప్తున్న మాట అంటే మేము వినాం. బా, ఇప్పుడు నీకు చెవులు ఉన్నా కానీ నీకేం పంటలే, నీకేం లేదు, వినికిడి నీదుకు లేదు. నువ్వు వింటా లేదంటే అర్థం నువ్వు చెవుడు వాడవే. ఇప్పుడు ఆ విగ్రహానికి నీకేంటి తేడా ఏంటి? ఆ విగ్రహానికి నీకు తేడా ఏంది? నోరుండి ప్రభుని ఆరాధించలేకపోతున్నావు, కన్నులుండి ప్రభు చూడలేకపోతున్నావు, చెవులుండి దేని యొక్క మాట నువ్వు వినలేకపోతున్నావు. ఏమంటున్నావు? వినకపోవడం ఒక వ్యక్తి అయితే ఏమంటున్నావు? మేము అసలు వినము అంటున్నావు. నువ్వు ఎంత ముందుకేస్తావు నువ్వు. ఇవాళ ఇంటికాడ ఉంటున్నావు అంటే దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నావు అంటే, దైవజనుడు చెప్పే మాటలు వినలేకపోతున్నావు అంటే, ఇవాళ దేవుడు నీకు చెవులిచ్చినా అది వృధయే. నువ్వు చెవిటివాడిగా పుట్టుంటే బాగుండేది, కానీ నేను చెవిటివాడిగా నేను ఏర్పాటు చేసుకోలేదు. వినికిడిచ్చాడు, కానీ దేవుని మాట వినట్లేదు. అందుకన్నాడు దురద చెవులు గలవారే అన్నాడు. ఏ చెవులండి? దురద చెవులు గలవారే అన్నాడు. ఎంత భయంకరం అండి. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని మాట వినే పరిస్థితి కనపడట్లేదు, వింటలేదు నువ్వు. కారణం ఏంటంటే నీకు లోకమే కనపడుతుంది, కానీ లోకములు ఉన్నవే కనపడుతున్నా, కానీ దేవుని మాటను వింటలేదు. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించట్లేదు. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించేవారుగా లేవు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఆ విగ్రహానికి నీకు తేడా ఏంటి? అవేమో విగ్రహాలు చెవులుండి వినవు, నువ్వు మనిషియుండి కూడా దేవుని మాటను వింటలేదు. దేవుని మాటకు నువ్వు లోబట్టలేదంటే విగ్రహము నువ్వు ఒక్కటే. ఇంకా ముందుకు పోతే చూడండి, ఏమన్నాడు? ముక్కుండియు వాసన చూడవు అన్నాడు. అబ్బా, వీటంట ముక్కులుండి వాసన చూడవు. నీవు ముక్కుండి ఏ వాసన చూస్తున్నావు? ఒక పాస్టర్ గారు వాక్యంలో చెప్తూ ఓ మాట అన్నాడు. గమనించండి, ఒక రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళాడంట. పిఠాపురంలో ఒక రాజుగారి భవనం ఉందంట. అందులోకి వెళ్ళేటప్పటికీ ఆయనకు వాసన వస్తుందంట. ఆయనకు వాసన వస్తుందంటే ఏ వాసన వస్తుందంటే రాజుగారి గదిలో ఉండే ఆ వాసన గుర్తు వస్తుందంట. అంచు సువాసన వస్తుందంట. అంటే ఇప్పుడు గమనించండి, నీవు దేవుని సందులో ఉండి ఏ వాసన కలిగి ఉన్నావు, ఏ వాసనను ఆగ్రహించడానికి ఇష్టపడుతున్నావు? దేవునికి నువ్వు ఎలాగుండాలి? పరిమళ వాసనగా ఉండాలి. ఎలాగుండాలండి? పరిమళ వాసనగా దేవునికి ఉండాలి. నీలోంచి ఏం రావాలి?
పరిమళ వాసన రావాలి. కానీ నీలోంచి ఏమొస్తుంది? దుర్వాసన. దుర్వాసన. ఇప్పుడు చూడండి, అవి ముక్కులుండి వాసన చూడవంట. నీ ముక్కులుండి ఏ వాసన చూస్తున్నావంటే ఎక్కడికి వెళ్ళాలి? యాసావు దగ్గరికి వెళ్ళాలి. యాసావు దగ్గరికి వెళ్ళాలి. యాసావు దగ్గరికి వెళితే గమనించండి, యాసావు వాసన చూస్తున్నాడంట. తన తమ్ముడు కూర అనుకుంటుంటే ఆ కూర యొక్క వాసన చూస్తున్నాడంట. ఎంత భయంకరమండి! ఎంత భయంకరమండి! ఎవరో వండుకున్నది నీకెందుకు? నీకున్నది నువ్వు చూసుకోవాలి తప్ప, నీకున్న దాంట్లో తృప్తి పడాలి తప్ప, ఎవరో వండుకున్నది నీకు అవసరమా? ఎవరో ఏదో చేసుకుంటే నీకు అవసరమా? ఎవరో ఏదో కార్యక్రమం చేసుకుంటే నీకు అవసరమా? నీకున్న దాంట్లో నువ్వేం చేయాలి? తృప్తి పడాలి. దేవునికి ఏది ఇస్తే దాంట్లో నువ్వు తృప్తి పడాలి తప్ప వాళ్ళ వైపు చూసి, వాళ్ళ వాసన చూసి, వాళ్ళు ఏదో వండుకున్నారు నేనే అదే వండుకోవాలి, వాళ్ళు ఏదో చేస్తున్నా నేనేదే చేసుకోవాలంటే రేపు పోయేది ఎవరండి? దెబ్బతినేది ఎవరు? నువ్వే. ఇవాళ గమనించండి దేవుని బిడ్డలారా, ఏసావుకి ఏమొస్తుంది? వాసన 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 వస్తుంది. అప్పుడు ఏమనుకున్నాడు? అది తినకపోతే అది చావడం మేలు అనుకున్నాడంట. అది తినకపోతే నేను బ్రతుకున్నా వేస్తే ఇంకా చావడమే మేలు అనుకున్నాడంట. ఎంత దిగజారిపోయాడండి! దేని కొరకు? మాంసం కొరది కాదు. యాసావుకు మాంసం తక్కువ? ఏమ్మా, యాసావుకు మాంసం తక్కువ? ఏ మాంసం వండుకోవాలి ఆ మాంసం వండుకోగలడు ఎవరండి? యాసావు. ఎందుకంటే వేటగాడు కాబట్టి అతడు అడవికి వెళ్ళగలడు. దుప్పు కాబడితే దుప్పి, లేడి కాబడితే లేడి, ఏది కాబడితే దాన్ని వేటాడి దాన్ని చంపుకుని తీసుకొచ్చి వండుకుని తినగల సమర్థుడు ఎవరండి? దానికంటే ఎక్కువ యాకోబు వండుకున్నదే ఏం కూర అండి? చిక్కుడుగా. కూర కోసం చచ్చిపోతావా? జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావా? వాసన. ఇవాళ గమనించండి, నీకు ముక్కు ఇచ్చాడు దేవుడు. పోయిన ఆదివారం ముక్కు గురించి మాట్లాడాను. అంతకుముందు వాక్యంలో ముక్కు దేనికి పెట్టాడు? ఆ ముక్కుకి ఏం పెట్టాడు? ఆయన ఒక కమ్మి పెట్టాడు. ముక్కు పెట్టిన తర్వాత ముక్కు కమ్మి ఎందుకు పెట్టాడు దేవుడు అనేది నేను ఆ ముక్కు గురించి మాట్లాడాను. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ గమనించండి, 2వ ఆరాధనలో దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇందుకు గమనించండి, ఒక మాట మాట్లాడాలి. ఒక మాట మీతో పంచడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఒక ఎద్దు కానీ లేకపోతే ఒక గుర్రం కానీ ఏదైనా ఉందనుకోండి, అది మాట వింటలేదు, చెప్పిన మాట వినకపోతే దాని తాడు వేస్తాడు. దేంట్లోంచి వేస్తాడు తాడు? ముక్కులోంచి వేస్తాడు. ముక్కులోంచి తాడు వేసినప్పుడు ఆ యజమాని మాట ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడుతుంది, ఎక్కడ నడవమంటే అక్కడ నడుస్తుంది. అంటే అర్థం ఏంటి? ముక్కుకి ఏం వేశాడు? తాడు వేశాడు. అంటే ఏముందన్నమాట? ఆ ఎద్దుకి లేకపోతే ఆ గుర్రానికి ఏముంది? పౌరుషం ఉంది, గర్వం ఉంది. కాబట్టి ఆ గర్వాన్ని అణచడానికి దేన్ని ఉపయోగించుకున్నాడు? ముక్కును ఉపయోగించుకున్నాడు. తాడు ద్వారా దేన్ని ఉపయోగించుకున్నాడండి? ముక్కును ఉపయోగించుకున్నాడు. ఇవాళ అంటే చాలామంది అంటారు కదా, ముక్కునే ఉందిరా కోపమా అంటారు. ఎక్కడుందంట కోపం? ముక్కునే ఉందంట. అంటే ముక్కులో ఏముందన్నమాట? ముక్కులో ఏముంది? గర్వం ఉంది. ముక్కులో ఏముంది? కోపం ఉంది. ఇవాళ గమనించండి, ఇవాళ అతని గర్వాన్ని బట్టి, అతనుకున్న పరిస్థితిని బట్టి యాసావు ఏమైపోతున్నాడంటే భ్రష్టుడైపోతున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి! యాసావు ఏమైపోతున్నాడంటే భ్రష్టుడైపోతున్నాడు. దేని బట్టి? తన ముక్కును బట్టి. తన ముక్కు నుండి వస్తున్న వాసన, ముక్కులోనికి వస్తున్న వాసన బట్టి ఏమవుతున్నాడంటే భ్రష్టుడైపోతున్నాడు. ఇవాళ గమనించండి, ఏ వాసన నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఏ వాసనకు నువ్వు ఆర్గానించడానికి ఇష్టపడుతున్నావు? ఇవాళ గమనించండి, నీవు ముక్కు దేవుడిచ్చాడంటే ఆ ముక్కు ద్వారా పరిమళ వాసన కలిగి ఉండడానికి ఇష్టపడాలి, కానీ దుర్వాసన అనేది నీలో నాలో రాకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు ముక్కును పెట్టాడు. ఆ ముక్కుకి ఏం పెట్టాడు? ఒక కమ్మి పెట్టాడు. దాన్ని ఏమన్నారు? మనం ఏమంటాం?
ఏమంటాం? ముక్కు కమ్మి అంటాం, లేదా ముక్కు పుడక అంటాం. అవునా? ముక్కు బేసర అంటాం. కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఏమన్నారు? ముక్కు బేసర, ముక్కు పుడక, ముక్కు కమ్మి. అవునంటారా? ఉన్నాయంట లేరంటారా? ముక్కు బేసర ఉందంటారా? ఏమా ఉంది అంటే ఇప్పుడు గమనించండి. ఎందుకు అంటే ఎందుకు? నీకు అందాన్ని పెట్టడానికి, నీకు అందం ఇవ్వడానికి. గమనించండి, నీ ముక్కుకి ఏం పెట్టాడు ఆయన? ఒక ముక్కు పుడక కమ్మి పెట్టాడు, లేకపోతే ఒక ముక్కు బేసర పెట్టాడు. కారణం ఏంటంటే ఆ ముక్కు బేసర ద్వారా నీకేం రావాలి? అందం రావాలి. ఇవాళ ఆడపిల్లలు చెవులకు పెట్టుకుంటున్నారు, ఆడపిల్లలు ముక్కుకి పెట్టుకుంటున్నారు, ఇంకేయో పెట్టుకుంటున్నారు. దేనికోసం? అందం కొరకు. అంటే ఇప్పుడు దేవుడు నీకు అందమునికి ఇవ్వడానికి నీ ముక్కుకి ఏం పెట్టాడైనా? ఒక ముక్కు కమ్మని పెడితే అందాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పాడైపోతున్నావు. నువ్వు అందాన్ని ఆధారం చేసుకుని, నీ అందాన్ని ఆధారం చేసుకుని ఏం చేస్తున్నావు అంటే దేవునికి దూరం అయిపోతున్నావు. ఎంత భయంకరమైన మాట అండి. ఏజ్గేల్ రాసిన గ్రంథంలో గమనించండి, 16వ అధ్యాయంలో మనం వెళితే ఆ మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. 7వ వచనం కాంచి 8వ వచనం కాంచి కిందకి చదువుకుంటూ ఉంటే ఇవాళ గమనించండి, నువ్వు దేవునికి ఇచ్చిన ఆభరణాలు బట్టి నువ్వు ఏ విధంగా నువ్వు దిగసారిపోతున్నావో, వ్యభిచారం అయిపోతున్నావో అక్కడ కనబడుతున్న మాటలు. కాబట్టి దీనికి బిడ్డలారా, ముక్కుండి వాసన చూడమన్నారు. మంచిదే. నువ్వు ముక్కుండి ఏ వాసన చూస్తున్నావు? వాసన చూసి దేన్ని పోగొట్టుకుంటున్నావు? దేన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావో గమనించండి. ఇవాళ నీకు నోరున్నా, రెండవది చెవులున్నా, మూడవది ముక్కులున్నా, నువ్వు దేంతో సమానం? ఆ విగ్రహంతోనే సమానం. క్రిందకి వెళ్తున్నాను చూడండి, ముగిస్తాను మాటలు చెప్పి. ఇంకే ఉన్నాయి? చేతులుండియు ముట్టుకొనవు, చేతులుండియు ముట్టుకొనవు. దేవునికి ఆరోగ్యకరమైన చేతులు ఇచ్చాడే, ఆ చేతులతో ఏం చేస్తున్నావు అంటాడు. యెషయా రాసిన గ్రంథంలో మనకు కనబడుతున్నమాట, మీ చేతులు రక్తముతో నిండిపోయి ఉన్నాయి అన్నాడు. అవునా కదంటారా? యెషయా రాసిన గ్రంథంలో మనకు కనబడుతున్నమాట, మీ చేతులు దేంతో నిండిపోయినాయి అంట? రక్తముతో నిండిపోయినాయి. అంటే ఆయన అర్థం ఏంటి? పాపముతో నిండిపోయి ఉన్నాయి నీ చేతులు. ఈ చేతులతో ప్రభువును ముట్టుకోవాలి. ఇప్పుడు అనుకుంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. వినండి, గమనించండి, మాటలు వినండి. యేసు ప్రభు వారి గురించి వింది, ఆయన ముట్టుకుంటే బాగుపడుతున్నారని, ఆయన మాటిస్తే చాలా బాగుపడుతున్నారని వింది. విన్న తర్వాత ఏమనుకుంది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాగుపడాలనుకుంది. వెళ్ళే ముందు ఒక నిర్ణయించుకుంది. ఏమనిచ్చుకుంది? ఆయన గమనించండి, ఆయన ముట్టుకోవడానికి నేను సరిపోను. ఎందుకు? తన చేతులు అపవిత్రతతో నిండిపోయినాయి కాబట్టి. తన చేతులు అపవిత్రతతో నిండిపోయినాయి కానీ ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను ముట్టుకోవడానికి సరిపోను. అంటే నీకు దేవుడు మంచి ఆరోగ్యమైన చేతులు ఇస్తే ఈ చేతులతో ఎన్ని పాపాలు చేస్తున్నావు. అందుకంటే మీ చేతులు రక్తముతో నిండిపోయినాయి. బాబ్బా, ఇవాళ గమనించండి, ఎవరో దేవతల గురించి, దేవుని గురించి మాట్లాడుతున్నా. నువ్వే స్థితిలో ఉన్నావో, నేనే స్థితిలో ఉన్నా ఎప్పుడైనా గమనించావా? చేతులుండియో ముట్టుకొనవు. అంటే దేవునికి ఆరోగ్యమైన చేతులు ఇస్తే ఆ చేతులతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? ఏమన్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. దేంతో కొట్టాలి? కాళ్ళతోనా? చేతులతో కొట్టాలి. కానీ కొడుతున్నావా? చేతులతో చప్పట్లు కొట్టాలంటే చేతులు నొప్పులాడతాను నీకు. కొన్ని సంఘాల్లో చప్పట్లు కొడతాకి వీల్లేదు, కొన్ని సంఘాల్లో వాయిద్యాలు వాయిస్తాకి వీల్లేదు. కానీ మన సంఘంలో చప్పట్లు కొట్టచ్చు, వాయిద్యాలు వాడచ్చు, కానీ చప్పట్లు కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అంటే చేతులు ముడుచుకుంటున్నావు. అంటే దేవునికి ఆరోగ్యమైన చేతులు ఇస్తే ఆ చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని గనపరచలేక పరిస్థితిలో ఉన్నా నువ్వు. చేతులుండి ఆ పని చెయ్యు, నీకు చేతులున్నా నువ్వు దేనికి ఉపకారం లేదు. అంటే నీకు విగ్రహానికి ఏం తేడా ఉందా? నీకు ఆ దేవతకు ఏమైనా తేడా ఉందంటే ఆ దేవత ఎంతో, ఆ విగ్రహం ఎంతో, నువ్వు అంతే, నేను అంతే. ఇవాళ చేతులున్నా కానీ
దేవుని కనపరచలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని ఆరాధించలేని పరిస్థితిలో కనపడుతున్నాం. ఇవాళ గమనించండి, ఈ చేతులతో మనం ఏం చేస్తున్నాం అంటే పాపము చేయడానికి ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని స్తుతించడానికి మనము ముందుకు రాలేకపోతున్నాం. ఇంకా ముందుకు వెళ్తే ఏం కనపడుతున్నాయి? అందుకనే దీన్ని గమనించండి. ఆ 18 ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుండి ఆ రక్తస్రావం గల స్త్రీ అనుకుంది, నా చేతులు అపవిత్రమైనవి కాబట్టి ఆయన ముట్టుకోడా నేను సరిపోను, ఆయన వస్త్ర సంఖ్యను ముట్టుకుంటాను అనుకుంది. స్వస్థపరచబడింది. అంటే తన చేతులు దేనితో నిండిపోయినాయో గమనించగలిగింది కాబట్టి ఆవిడకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా కిందకు వెళ్తున్నాను. ఇంకేమున్నాయండి? పాదములు ఉండి నడువవు. ఇవాళ గమనించండి అండి బిడ్డలారా, దేవుడు ఆరోగ్యకరమైన పాదాలు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఈ కాళ్ళు దేనికి పరిగెట్టగలుగుతున్నాయి? ఈ కాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నాం అంటే పాపము చేయడానికి ముందుకు వెళ్తున్నావు తప్ప దేవుని సన్నిధికి రావడానికి ఒక కుంటివాడు ఉన్నాడు. దేవాలయము ముంగిట ఏం చేస్తున్నాడంట? అడుక్కుంటున్నాడు. పేతురు యోహానులు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోకి వెళితే ఆ కుంటివాడు అడుగుతున్నాడు, అయ్యా నాకు ధర్మం చేయమన్నప్పుడు వాడు చెప్తున్న మాట ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకున్నదే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన క్రీస్తు నామములో లేచి నడవమంటే అతడు లేచాడంట, నుంచున్నాడంట, నడిచాడంట, గంతులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి మందిరములోనికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళగలుగుతున్నావా? దేవుడు ఆరోగ్యకరమైన కాళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, శుక్రవారం లేకపోతే బుధవారము మనకేం కనబడతాయండి? అప్పటికప్పుడే కాళ్ళు ఆగుతాయి. అవి బాబు కాళ్ళు ఆగేస్తున్నాయండి, కాళ్ళు ఆగుతున్నాయి. ఎందుకు? మందిరానికి వెళ్ళాలి కాబట్టి. ఇంకేమైతే నడువులు ఆగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు గమనించండి, దేవుడు నీకు ఆరోగ్యకరం. ఇప్పుడు చూడండి, అంత దూరం నడిచి రావాలా? ఎక్కడికైనా ప్రార్థనకు రాండమ్మా, ఏమా ప్రార్థన రండి అంటే అంత దూరం రాలేనండి. ఏమవుతున్నాయి? నీకు ఇష్టమైతే ఎక్కడికైనా నడిచి వెళ్ళిపోతావు. అది 1 కిలోమీటర్ అయినా, 2 కిలోమీటర్లైనా, 3 కిలోమీటర్లైనా ఎక్కడికైనా ఏం చేస్తావు? నీకు ఇష్టమైన చోటకి నడుచుకుంటూనే వెళ్ళిపోతావు. కానీ దేవుని ఆరాధించడానికి రమ్మంటే కనీసం ఒక అడుగు, ఒక పర్లంగు రమ్మంటే రాలేని పరిస్థితులు కనపడుతున్నాయి. అవునంటారా? కాదంటారా? ఇవాళ గమనించండి, ప్రార్థనకు ఇంటి దగ్గరే ఉండే మందిరానికి రాలేకపోతున్నావంటే, ఎక్కడో ఉండి మందిరానికి రాలేకపోతున్నావంటే, ఇవాళ గమనించండి, నీకు కాళ్ళు ఇచ్చిన ఏంటి ఉపకారం? నీ కాళ్ళు ఇచ్చిన ఏంటి ఉపకారం? దేవుని ఏ విధంగా ఆరాధించగలుగుతున్నావు? దేవుని ఏ విధంగా కనపరిచి దేవుని మందిరానికి ఎలా రాగలుగుతున్నావు? కుట్టువాడు ఎక్కడికి వెళ్ళాడు? కాళ్ళు రాగానే ఇంటికి వెళ్ళలేదు. కాళ్ళు రాగానే తన బంధువులకి, తన రక్త సంబంధులకి ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మందిరములోనికి వెళ్ళిపోయాడు. అంటే దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు. దేవుని స్తోత్ర. ఇవాళ కాళ్ళుండి కూడా, నడవల శక్తి ఉండి కూడా మందిరానికి రాలేకపోతున్నావు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? విగ్రహం స్థితిలోనే ఉన్నావు. విగ్రహం స్థితిలో ఉన్నావు తప్ప ఇవాళ మనిషిగా నువ్వు లేవు. మనిషిగా నువ్వు గుర్తింపబడట్లేదు. నువ్వు కూడా ఎవరండి? నేను ఒక విగ్రహం లాంటి వాళ్ళమే. కాళ్ళు ఉన్నాయి, ఏంటి ప్రయోజనం? కాళ్ళు ఉన్నాయండి, ఏంటి ప్రయోజనం? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలంటే గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నీకు ఇష్టమైన రీతిలో వెళ్ళిపోతూ ఉంటావు. కానీ దేవుని మందిరానికి రావాలంటే సాకులండి. ఇవాళ ఎన్ని సాకులండి! ఇవాళ గమనించండి, ఎన్ని సాకులంటే అది చెప్పలేని సాకులు. నీకేదైనా అవసరం అంటే పరిగెత్తుకుని వచ్చేస్తావు. నీకేది అవసరం లేకపోతే, ఇప్పుడు చూడండి, ఏదైనా బలహీనత ఉందనుకోండి, నేను ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు అనుకోండి, ఒకవేళ పాస్టర్ గారు మా ఇంటికి వెళ్ళి వస్తారండి, మా ఇంటికి వస్తారా? నేను డబ్బులు ఇచ్చే వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కానీ డబ్బులు ఇవ్వని ఇంటికి వెళ్ళగలుగుతాడు? దేవుడు మందిరాన్ని రావడానికి ఏదైనా చిన్న శోధన పెడితే నువ్వేం చేస్తావు? ప్రార్థన అవసరం కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, కానీ నువ్వు దేవుని మందిరం రావక్కలే. దేవుని మందిరానికి రావక్కలేదు. నువ్వు తెగులు తగ్గిపోయింది కాబట్టి,
ఇబ్బందులు పోయినాయి కాబట్టి నువ్వు ఇంటికాడ కూర్చొని హాయిగా టీవీ ముందు కూర్చోవచ్చు. టీవీ ముందు లేకపోతే బయట కూర్చొని కౌలు చెప్పుకోవడానికే తప్ప దేవుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని మందిరానికి వస్తున్నావా? ఇది వరకు ఏమున్నాయండి? మోటార్ సైకిల్ ఉన్నాయా? సైకిళ్ళు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? కాళ్ళు నడకతో వెళ్ళేవారండి. మద్దూరులో గమనించండి, ఇక్కడ సంఘాలు లేనప్పుడు, ఆలయాలు లేనప్పుడు ఇవాళ ఎక్కడికి వాడపల్లి నడుచుకుంటూ వెళ్ళేవారంట. వాడపల్లి వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్గొని మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవారంట అండి. దేవుని స్తోత్రం చెప్పండి. మద్దూరులో పరిచర్య లేదు, మద్దూరులో మందిరాలు లేవు ఆ టైంలో. అప్పుడు మనం పుట్టలేదు అనుకోండి, నేను పుట్టలేదు, సత్యవతి గారికి అట్ట పుట్టవచ్చు, అప్పుడు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ టైంలో గమనించండి, మందిరాలు లేవు, దేవుని ఆరాధన లేదు. కానీ ఇక్కడ ఉన్న వారు, ప్రభుని ఎరిగిన వారు ఎక్కడికి వెళ్ళారండి? నడుచుకుంటూ వాడపల్లి వెళ్ళేవారంట. అక్కడ ఆరాధనలో పాల్గొని నడుచుకుంటూ వచ్చేవారంట. వాడపల్లి అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? ఇవాళ కనీసము నీ ఇంటికాడి నుంచి మందిరానికి రాలేకపోతున్నావు, నీ ఇంటికాడి నుంచి మందిరములు అడిగట్టలేకపోతున్నావు. అంటే దేవునికి కాళ్ళు ఇచ్చినా అది వ్యర్థమే. ఇవాళ నీ కాళ్ళు ఇచ్చినా ఆ కాళ్ళను దేని కొరకు ఉపయోగించట్లేదు? దేవుని ఆరాధించడానికి ఉపయోగించలేకపోతున్నావు. అంటే ఏ స్థితిలో ఉన్నావో గమనించండి. ఇంకా ఎందుకు వెళ్తే ఉన్నాడు చూడండి, గొంతుకుతో మాట్లాడవు. ఆఖరిగా చెప్పేసుకుని ముగించేసుకుందాం. ఇవాళ వినండి, ఇక్కడ అన్నాడు గొంతుకుతో మాట్లాడవు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో మాట్లాడట్లేదు, నీ గొంతుకు ఇచ్చాడు కదా, ఆ గొంతుకుతో ఏం మాట్లాడుతున్నావు? గొంతుకు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రార్థన చేయమంటే గొంతుకు తెరవలేరు, ఒక పాట పాడమంటే అసలు పాట పైకి వినపడదు. సరే ఇంకా ముందుకు పోతే వాక్యం చదవమంటే లోపల చదువుకున్న వాళ్ళ తర్వాత పైకి చెప్పి చదివేవాళ్ళు లేరు. సరే మంచిది. ఇప్పుడు ఎవరితోనే దెబ్బలాడమంటే ఎవరితోనే దెబ్బలాడమంటే ఎంత కంఠం వస్తుంది అంటారు? ఈవేళ గొంతుకు ఇచ్చాడంటే నీకు ఇష్టమైన మాటలు మాట్లాడుకోవడానికి కాదు, ఈ గొంతుకుతో దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఓ మాట నీతో పంచుకోవాలి. జక్కరియా ఉన్నాడు దేవుని మందిరంలో.